అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మోటారు కారులో శవం రెండవ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి రెండవ భాగంలోకి వెళ్దామా? కాఫీ ఫలహారం ముగించి డిటెక్టివ్ యుగంధర్ తన ఆఫీస్ గదిలో పొద్దున్నే దినపత్రిక చదువుతూ కూర్చున్నాడు. అతని అసిస్టెంట్ రాజు క్రితం రోజు వచ్చిన ఉత్తరాలన్నీ ఫైల్స్లోకి ఎక్కిస్తున్నాడు. ఇంతలో నౌకర్ వచ్చి ఎవరో ఒక ఆమె వచ్చారు అని చెప్పాడు. యుగంధర్ రాజును చూశాడు. రాజు బయటికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చి మీతో మాట్లాడాలట అన్నాడు. ఎవరు, ఎందుకు అడిగాడు యుగంధర్. పేరు లలిత అట, ఎందుకో చెప్పలేదు అన్నాడు రాజు. సరే తీసుకునిరా అని చెప్పాడు యుగంధర్. రాజు బయటికి వెళ్ళి 1 నిమిషంలో లలితను వెంటబెట్టుకుని వచ్చాడు. యుగంధర్ ఆమెకు కుర్చీ చూపాడు కూర్చోమని. లలితకు 18 ఏళ్ళు కూడా ఉండవు. చీర కట్టుకుంది, కానీ ఓణి పరికిణి వేసుకుంటే ఇంకా చిన్నదిగా కనపడుతుంది. కొంచెం పొట్టిగా బక్క పలసగా ఉంది. వాయిల్ చీర కట్టుకుంది. క్రేప్ జాకెట్ తొడుక్కుంది. చేతికి ఒకే ఒక జత బంగారు గజులు వేసుకుంది. మెళ్ళలో సన్నని బంగారం గొలుసు, పుస్తె తాడు, చెవులకు రాళ్ళు దుద్దులు ఉన్నాయి. ఆమె కళ్ళు ఎర్రగా జేవురించాయి. రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. పెదిమలు వణుకుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా నిడుస్తోంది. భయంతో యుగంధర్ని చూస్తూ కుర్చీలో కూర్చుంది. చెవులకి రాళ్ల దుద్దులు ఉన్నాయి. ఆమె కళ్ళు ఎర్రగా జేవురించాయి. రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. పెదిమలు వణుకుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బరువుగా విడుస్తోంది. భయంతో యుగంధర్ని చూస్తూ కుర్చీలో కూర్చుంది. యుగంధర్ 6 అడుగుల 3 అంగుళాల పొడుగాటి మనిషి. చాలా టీవీగా ఉండే విగ్రహం. పెదిమల మధ్య ఉన్న సిగరెట్ని యాస్ట్రేలో పడేసి చిన్నగా నవ్వుతూ, ఏదో పని మీద వచ్చినట్టున్నావు, చెప్పమ్మాయి అన్నాడు అతను ఆప్యాయంగా. యుగంధర్ అంత వాత్సల్యంతో అమ్మాయి అనగానే 5 ఏళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు లలితకి. ఉప్పెనల దుఃఖం పొర్లి వచ్చింది. ఏడవడం ప్రారంభించింది. యుగంధర్ కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరికి వచ్చి నిల్చుని తల మీద చేయి వేసి నిమురుతూ, ఏడవకమ్మా, ఏడ్చి ఏం ప్రయోజనం, నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పు, నాకు చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. లలిత తలెత్తి యుగంధర్ని చూసింది. అతని కళ్ళల్లో కనపడ్డ దయ, ఓర్పు ఆమెకు ధైర్యం ఇచ్చాయి. కొంచెం తేరుకుని లేచి నిలబడ్డది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. సిగ్గుతో తల వంచుకుంది. ఈలోగా రాజు లోపలికెళ్ళి నౌకరుతో కాఫీ తీసుకురమ్మని చెప్పొచ్చాడు. అతని వెనకే నౌకరు ట్రేలో కప్పు కాఫీ తీసుకొచ్చాడు. కాఫీ తాగమ్మా, తర్వాత చెప్పచ్చు అన్నాడు యుగంధర్. లలిత మాట్లాడకుండా కాఫీ తాగింది. తర్వాత తను తన భర్త బజారుకు వెళ్ళటం, అక్కడి నుంచి పార్కుకు వెళ్తుండగా ఒక కారు వచ్చి తన భర్తను కింద పడేయటం, తను తన భర్తతో కూడా ఆసుపత్రికి వెళ్ళటం అంతా చెప్పింది. యుగంధర్ సావధానంగా ఆమె చెప్పిందంతా విన్నాడు. ఆ కారు తోలిన మనిషిని పట్టుకున్నారా అడిగాడు యుగంధర్. లలిత తల తిప్పి, ఇంతవరకు దొరకలేదు, ఎవరు ఆ కారు నెంబరు చూడలేదట, ఇన్స్పెక్టర్ చెప్పాడు అన్నది లలిత. యుగంధర్ రాజును చూశాడు. రాజు తల తిప్పాడు. అంటే ఆ కేసు వివరాలన్నీ రాసుకోమని రాజుకు చెప్పాడన్నమాట. ఇక సరేనమ్మా, ఆ కారు తోలిన మనిషి ఎవరో నేను కనుక్కుంటానులే, మనిషిని పట్టుకున్నాక నిన్ను ఆసుపత్రిలో కలుసుకుంటాను, దిగులు వదిలేసి ధైర్యంగా ఉండు అన్నాడు యుగంధర్. లలిత యుగంధర్కి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. యుగంధర్ రాజును చూసి, ఈ విషయం నువ్వు వారాతి, కారు తోలిన మనిషి ఎవరో కనుక్కోవటం అంత కష్టం కాదనుకుంటాను, బజారు వీధి దగ్గర జరిగింది కనుక చాలామంది చూసుంటారు అన్నాడు. రాజు సరేనని చెప్పి కోటు తొడుక్కుని బయలుదేరి వెళ్ళి 1-2 గంటల్లో తిరిగి వచ్చాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని కలుసుకున్నాను, ఆ కారు విషయం వాళ్ళకే తెలియలేదట, కారును చూసామని ఎవరూ చెప్పలేదట, నేను వాకప్ చేశాను, యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద ఎవరూ లేరు, తర్వాత పార్కులోంచి కొందరు పరిగెత్తుకొచ్చారు, వాళ్ళు వచ్చినప్పటికీ ఆ కారు వెళ్ళిపోయింది అని చెప్పాడు రాజు. అయితే ఆ కారు ఆచూకీ తీయటం దుర్లభం అంటావు, కనీసం దాని పేర ఎవరి పేరు మీద ఉందా, ఎవరూ చెప్పలేదా? లేదు, కానీ ఏమిటది? కానీ ప్రమాదం జరిగినప్పుడు పార్కు దగ్గర మరో కారు ఆగింది, అందులో ఎవరో ఒక స్త్రీ ఒక పురుషుడు కూర్చున్నారట, ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. పోనీ ఆ కారు నెంబరైనా ఎవరన్నా చూసారా? లేదు, నా ఉద్దేశం ఏమిటంటే ఆ కారులో కూర్చున్న వాళ్ళు ప్రమాదం చేసిన కారును చూసుంటారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందనే భయంతో పోలీసులు రాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు రాజు.
అవును, ప్రమాదం జరగడం చూసి వెళ్ళిపోయి ఉంటారు అని యుగంధర్ 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు. బల్ల సొరుగులోంచి ఒక తెల్ల కాగితం తీసి దాని మీద ఏదో చకచకా రాసి రాజుకిచ్చాడు. దీన్ని ఈరోజు దినపత్రికల్లో వేయించు, ప్రాముఖ్యంగా కనపడే చోట వేయించు అని చెప్పాడు. ఆ కాగితంలో కారు ప్రమాదం గురించిన వివరాలన్నీ రాశాడు. ఒక మనిషి కాలు విరిగిపోయిందని, ఆ మనిషి ఆజన్మాంతం కుంటివాడైపోయాడని, ఇటువంటి ఘోర ప్రమాదం చేసి తన కారు కింద పడిన మనిషి ఏమైంది చూడకుండా పారిపోయిన రాక్షసుడిని పట్టివ్వటం మానవత్వం ఉన్న ప్రతి మనిషి తన విధిగా భావించాలని, ప్రమాదం జరిగిన సమయంలో పార్కు దగ్గర ఇంకో కారు నిలిచి ఉన్నట్టు తెలిసిందని, అందులో ఉన్నవారు ప్రమాదం చేసిన కారు నెంబర్ చూసి ఉండొచ్చని, అధమం ఆ కారును గమనించిన వివరాలు ఏమైనా వారికి తెలిసి ఉండొచ్చని, ఆ కారులో ఉన్నవారు దయతో ఆ వివరాలు తమకు వెంటనే తెలియపరచమని కోరుతున్నానని, అలా తెలియజేయగల వ్యక్తి కానీ వ్యక్తులు కానీ తమ పేరు బయటపెట్టడం ఇష్టం లేకపోతే రహస్యంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నానని యుగంధర్ ఆ ప్రకటనలో రాశాడు. రాజు ఆ కాగితం తీసుకుని వెంటనే పత్రికల ఆఫీసులకి ఫోన్ చేశాడు. ఇక ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు శవాన్ని మార్చురికి పంపిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళి గదిలో కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత సార్జెంట్ శివం వచ్చాడు. శవం జేబుల్లో కాగితాలు కానీ వస్తువులు కానీ ఏమీ లేవని చెప్పాడు. శవం మీద ఉన్న గుడ్డలకి చాకలి గుర్తులు ఉన్నాయని, ఆ చాకలి ఎవరో వాకప్ చేయమని 2 మఫ్టీ కానిస్టేబుల్స్ని పంపానని కూడా చెప్పాడు. ఇంతలో శవ పరీక్షను గురించి డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. రాత్రి 11 గంటలకి 12 గంటలకి మధ్య ఆ మనిషి ప్రాణం పోయి ఉండాలని డాక్టర్ నిర్ణయించారు. మస్తిష్కంలో ఇరుక్కున్న గుండుని డాక్టర్ బయటికి తీశాడు. దాన్ని బాలస్టిక్ ప్రవీణులకు పంపడం జరిగింది. అది 32 క్యాలిబర్ పిస్తోల్లోంచి వచ్చిన గుండని తేలింది ఆ ప్రవీణులు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి. శవం ఉన్న మోటార్ కారు గ్లవ్ బాక్స్లో రివాల్వర్ ఒకటి కనపడ్డది. ఆ రివాల్వర్ 32 క్యాలిబర్ కలది. అందులోంచి ఇటీవలే 2 గుళ్ళు పేల్చినట్టుగా గుర్తులు కనపడ్డాయి. ఆ పిస్తోల్ మీద నెంబర్ ఉంది. ఆ నెంబర్ లైసెన్సు జనార్దన్ రావుకి ఇవ్వబడిందని స్వరాజ్యరావు తెలుసుకున్నాడు. పిస్తోలు, దాని మోదే వేలుముద్రలు కూడా బాలిస్టిక్ ప్రవీణులకు పంపించి శవం తలలో ఉన్న గుండు ఆ పిస్తోల్లోంచి వచ్చిందేనేమో చూసి నిశ్చయంగా చెప్పమని కోరాడు. తర్వాత జనార్దన్ రావు ఆఫీస్ రావుకు ఫోన్ చేసి బెంగళూరులో ఆయన ఎక్కడ బస చేసేది అడిగాడు. జనార్దన్ రావు భాగస్థుడు రాజారావు ఫోన్లో పలికాడు. జనార్దన్ రావు బెంగళూరు వెళ్ళినప్పుడు సిటీ హోటల్లో బస చేస్తాడని, ఆ హోటల్లోనే ఆయన కోసం గది రిజర్వ్ చేయబడిందని చెప్పాడు. ఎందుకు ఆ విషయం అడుగుతున్నారని రాజారావు ఇన్స్పెక్టర్ని అడిగాడు. కానీ స్వరాజ్యరావు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా బెంగళూరు సిటీ హోటల్కి ట్రంక్ ఫోన్ చేశాడు. 1 గంట తర్వాత కనెక్షన్ వచ్చింది. జనార్దన్ రావు బెంగళూరుకు వస్తున్నారని, ఆయన కోసం ఒక గది రిజర్వ్ చేయమని రావు కంపెనీ నుంచి 2 రోజుల కిందట ఉత్తరం వచ్చిందని, గది రిజర్వ్ చేసి ఉంచామని, జనార్దన్ రావు గారు రాలేదని సిటీ హోటల్ వారు చెప్పారు. క్రితం రోజు సాయంకాలం కారులో బెంగళూరుకు బయలుదేరిన జనార్దన్ రావు మర్నాటి మధ్యాహ్నం వరకు హోటల్కి ఎందుకు వెళ్ళలేదా అనుకున్నాడు స్వరాజ్యరావు. ఎందుకైనా మంచిదని జనార్దన్ రావు హోటల్కి వచ్చినట్టయితే వెంటనే ఆ విషయం సిటీ పోలీసు వారికి తెలియజేయమని హోటల్ వారికి చెప్పాడు. బెంగళూరు సిటీ పోలీసు వారిని ట్రంక్ ఫోన్లో పిలిచి సిటీ హోటల్ వారు జనార్దన్ రావు అని ఆయన వచ్చినట్టు ఫోన్ చేస్తే వెంటనే తనకు ఆ సంగతి ఫోన్లో తెలియజేయమని కోరాడు. జనార్దన్ రావు సంగతి ఏమైనా తెలుస్తుందేమోనని ఆ రోజంతా ఎదురు చూశాడు ఇన్స్పెక్టర్. కారులో కనపడ్డ శవం ఆనవాలు అంతవరకు తెలియలేదు. ఆ శవం గుడ్డల మీద ఉన్న చాకలి గుర్తును బట్టి అతని ఆనవాలు కానిస్టేబుల్స్ కనుక్కొని వస్తారేమోనని కూడా ఎదురు చూశాడు స్వరాజ్యరావు. హతుడు ఎవరో తెలిస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. ఇక పత్రికల్లో డిటెక్టివ్ యుగంధర్ రాసిన ప్రకటన అచ్చైన మర్నాటి పొద్దున్న వచ్చిన పోస్టులో కారు ప్రమాదానికి సంబంధించిన ఉత్తరం ఒకటి ఉంది. డిటెక్టివ్ యుగంధర్ గారికి, పత్రికల్లో మీ ప్రకటన చూశాను. మీరు ఉదహరించిన కారు ప్రమాదం జరిగినప్పుడు నేను పార్కు దగ్గర కారులో కూర్చుని ఉన్నమాట నిజమే. ప్రమాదం జరిపిన కారు నెంబర్ నేను చూశాను. అది చెవర్లీ కారు, నల్ల రంగు కారు. దాని నెంబరు MDY 03497. కొన్ని కారణాల వల్ల నేనెవరో బయటపడటం నాకు ఇష్టం లేదు. నేను ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేనందుకు విచారిస్తున్నాను, క్షమించండి. నేను తెలిపినటువంటి ఈ వివరాలు మీకు ఉపకరిస్తాయని, మీ క్లయింట్కి నష్టపరిహారం ఇప్పించగలుగుతారని ఆశిస్తున్నాను. ఆ ఉత్తరం కింద సంతకం లేదు, ఇంగ్లీష్లో టైప్ చేయబడింది. మౌంట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ అయినట్టుగా, క్రితం రాత్రి పోస్ట్ చేసినట్టుగా ఉత్తరం మీద ఉన్న ముద్ర వల్ల తెలుస్తోంది.
గుడ్డి కన్నా మెల్లనయం అన్నాడు రాజు ఆ ఉత్తరం చూస్తూ. సరే రాజు, నువ్వు వెళ్ళి ఈ నెంబర్ ఉన్న కారు ఎవరిదో ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కనుక్కో అన్నాడు యుగంధర్. రాజు వెళ్ళి ఒక అరగంటలో తిరిగి వచ్చాడు. ఆ కారు యజమాని పేరు రాజారావు అని, ఆయన అడయార్ గాంధీనగర్లో ఉంటున్నాడని చెప్పాడు. రాజును వెంటబెట్టుకుని యుగంధర్ వెంటనే బయలుదేరాడు. 15 నిమిషాల్లో యుగంధర్ కారు రాజారావు ఇంటి ముందు ఆగింది. అప్పటికే అక్కడ పోలీస్ జీప్ ఒకటి ఆగుంది. మనకంటే ముందు ట్రాఫిక్ పోలీసు వారు వచ్చినట్టున్నారే అన్నాడు రాజు కొంచెం ఆశాభంగంతో. యుగంధర్ నవ్వుతూ, ఈ జీపు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారిది కాదు అని లోపలికి దారి తీశాడు. విశాలమైన తోటలో రకరకాల పూల చెట్లు, తోటమాలి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. గేటుకి ఎదురుగా 3 కారు షెడ్లున్నాయి. గేటుకు కొంచెం పక్కగా ఒక పెద్ద మేడ ఉంది. కారు షెడ్ల తలుపులు తెరిచున్నాయి. 2 షెడ్లలో కారులున్నాయి. వాటిలో ఒకటి నల్ల రంగు చెవర్లీ కారు. దాని నెంబరు బయటికి స్పష్టంగా కనిపిస్తోంది. యుగంధర్ రాజుతో రహస్యంగా ఏదో చెప్పి తన మేడ దగ్గరికి వెళ్ళాడు. బిళ్ళ జవాను ఎదురై ఎవరి కోసం వచ్చారని అడిగాడు. రాజారావు గారితో మాట్లాడాల్సి ఉందని చెప్పాడు యుగంధర్. వసారాలో ఉన్న కుర్చీ చూపించి కూర్చోమని చెప్పి అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఆయన బయటికి రాగానే చెప్తానన్నాడు జవాన్. యుగంధర్ తన విజిటింగ్ కార్డు జేబులోంచి తీసి ఇచ్చాడు. 5 నిమిషాల్లో రాజు వచ్చి తల ఊపుతూ యుగంధర్ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. యుగంధర్కి మాత్రం వినిపించినట్టుగా నెమ్మదిగా కారు ముందు మడ్గార్డ్ మీద సొట్ట పడినట్టు, ఆ సొట్ట ఇటీవలే తీయించినట్టు గుర్తులు కనిపించాయి. అక్కడ రంగు కొత్తగా వేయబడ్డది అని చెప్పాడు. యుగంధర్ తల ఊపాడు. ఇంతలో 30 ఏళ్ల స్త్రీ, ఆమె వెనక సంచి పట్టుకుని ఒక దాసీది ఇంట్లోంచి బయటికి వెళుతూ వసారాలో కూర్చున్న యుగంధర్ని రాజుని చూశారు. ఆ స్త్రీ ఆగి యుగంధర్ని తేరిపారా చూసింది. నెమ్మదిగా యుగంధర్ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం అంది. యుగంధర్ మర్యాదగా లేచి నిలబడ్డాడు. నేను మిమ్మల్ని చూసినట్టు జ్ఞాపకం లేదు, నా పేరు యుగంధర్ అన్నాడు. ఆమె ఒకసారి ఊపిరి బిగబట్టింది. కళ్ళు పెద్దవి చేసి, అలా చెప్పండి, ఫోటో పత్రికల్లో చూశాను అంది. ఆమె పొడుగ్గా సన్నగా ఉంది. సిరి సంపదల వల్ల వచ్చే ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఆమెలో స్పష్టంగా కనపడుతున్నాయి. కొంత పాశ్చాత్య సంస్కారం అలవటం వల్ల, 30 ఏళ్ల వయసు రావటం వల్ల పరాయి వాళ్లను చూడగానే సిగ్గుపట్టం అనేది ఆమెలో లేదు. సూటిగా యుగంధర్ కళ్ళల్లోకి చూస్తూ, ఏదో పని మీదే వచ్చే ఉంటారు, మా వారెవరిని హత్య చేయలేదు కదా అన్నది నవ్వుతూ చమత్కారానికి. అంత ఘోరమైన పని ఏం చేయలేదులేండి అన్నాడు యుగంధర్ ఆమెతో పాటు తను నవ్వుతూ. ఇక అయితే ఏదో చిన్న ఘోరమే చేశారన్నమాట అని మళ్ళీ అంది. ఏమో ఇంకా నిశ్చయంగా తెలియదు, మీ వారితో మాట్లాడితే కానీ తెలియదు అన్నాడు యుగంధర్. అదేమిటో చెప్పకూడదా అడిగింది ఆమె. మొన్న రాత్రి పార్కు దగ్గర ఒక కారు ప్రమాదం జరిగింది, ఆ విషయం దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు. ఆ ప్రమాదం మావారు చేశారని మీ అనుమానమా అడిగింది. యుగంధర్ ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండా, మీ వారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే అన్నాడు. తన ప్రశ్నకు జవాబు చెప్పడం అతనికి ఇష్టం లేదని గ్రహించి, ఆ కారు ప్రమాదం మావారు చేయలేదు అందామె. మీకెలా తెలుసు అడిగాడు యుగంధర్. ఆమె జవాబు చెప్పలేదు, నవ్వింది. అయినా మీ దర్యాప్తు మీరు చేస్తారుగా, చెయ్యండి, నేను బజార్కి వెళ్ళాలి, వస్తానంటూ ఆమె వెళ్ళిపోయింది. యుగంధరు రాజు ఆమెనే చూస్తున్నారు. ఆమెకు ఆ కారు ప్రమాదం గురించి చాలా తెలుసునని, ఏదో దాస్తోందని యుగంధర్ అనుకున్నాడు. ఆమె తన భర్తను గురించి మాట్లాడిన 2 మాటలను బట్టి, ఆమె వైఖరిని బట్టి ఆమెకు భర్త మీద అట్టే ఇష్టం కానీ గౌరవం కానీ లేనట్టు కనిపించింది. ఆమె ఏమిటి దాస్తోంది, ఎందుకు దాస్తోంది? యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో మై డియర్ యుగంధర్, మీరు ఇక్కడేం చేస్తున్నారు అన్న మాట వినపడి యుగంధర్ రాజు ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వారికి ఎదురుగా నిల్చునున్నారు. హలో స్వరాజ్యరావు, మీరెందుకు ఇలా వచ్చారని అడగచ్చా అన్నాడు యుగంధర్ కరస్పర్శ చేస్తూ. స్వరాజ్యరావు కొంచెం అనుమానంగా యుగంధర్ని చూస్తూ, హత్య కేసు ఒకటి పరిశోధన చేస్తున్నాను, ఆ సందర్భంలో వచ్చానన్నాడు. రాజు యుగంధర్ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. రాజారావు భార్య బయటికి వెళ్తూ అన్న మాటలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాయి. ఎంతవరకు వచ్చింది మీ పరిశోధన, హంతకుడిని పట్టుకున్నారా అడిగాడు యుగంధర్ నవ్వుతూ. హంతకుడు ఎవడో ఇంకా తేలలేదు, దర్యాప్తు చేస్తున్నాను, లోపలికి వెళ్ళి మీ పని ముగించుకురండి అన్నాడు ఇన్స్పెక్టర్. రండి సార్ అని పిలిచాడు బెళ్ళబంట్రోతో. అంతలో యుగంధర్ రాజు లోపలికి వెళ్ళబోతూ ఉండగా, యుగంధర్, మీకు అభ్యంతరం లేకపోతే బయటికి రాగానే మీరేం పని మీద వచ్చింది కూడా చెప్పండి, మీరు వచ్చేదాకా నేను జీప్లో కూర్చుంటానన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల ఊపాడు. బంట్రోత్ ఆఫీస్ గది తలుపు తెరిచాడు. యుగంధర రాజు లోపలికి వెళ్ళారు. గది చల్లగా ఉంది. అది ఎయిర్ కండిషన్ గది. నేల మీద మొత్తం తివాచీ పరిచింది. గది 4 మూలల్లో 4 టీపాయిలు,
వాటి మీద పూల తొట్టెలు ఉన్నాయి. తలుపుకి ఎదురుగా గోడ దగ్గర ఒక పెద్ద బల్ల ఉంది. బల్ల వెనక ఉన్న కుర్చీలో రాజారావు కూర్చునున్నాడు. అతని వయసు దాదాపు 40 ఏళ్ళు. రండి కూర్చోండి అంటూ బల్లకెదురుగా ఉన్న కుర్చీలు చూపించాడు రాజారావు. అతని వేళ్లకున్న ఉంగరాలు జిగేలుమన్నాయి. చేతికి పెట్టుకున్న రిస్టు వాచి, బంగారపు గొలుసు తలతలా మెరుస్తున్నాయి. నేను చాలా బిజీగా ఉన్నాను, చచ్చేటంత పని. మధ్యలో ఈ ఇన్స్పెక్టర్ ఒకడో ఏదో శవాన్ని గుర్తుపట్టడానికి రమ్మంటాడు అన్నాడు రాజారావు విసుగ్గా. యుగంధర్, రాజు కుర్చీలో కూర్చున్నారు. మీరు వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పండి, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు రాజారావు మళ్ళీ. యుగంధర్ రాజారావుని పరకాయించి చూశాడు. డబ్బుతో వచ్చిన అధికారం, అహంకారం అతనిలో బాగా కనపడుతున్నాయి. లావుగా పొడుగ్గా ఉన్నాడు. కళ్ళకు అద్దాలున్నాయి. పల్సని జుట్టు పైకి దూకున్నాడు. వెడల్పాటి మొహం, స్వార్థము, కాఠిన్యము మనిషిలో కరడు గట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొన్న రాత్రి పానగల్ పార్కు దగ్గర ఒక కారు ప్రమాదం జరిగింది. ఓ మనిషిని పడేసి ఆగకుండా వెళ్ళిపోయింది ఆ కారు. అతను పోస్ట్ ఆఫీసులో గుమస్తా. పాపం కాలు విరిగిపోయింది. ఆ జన్మాంతం అతను కుంటివాడవుతాడు అన్నాడు యుగంధర్. రాజారావు యుగంధర్ని విసుగుతో చూస్తూ, కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి విరాళాలు పోగు చేసేందుకు మీకు టైం ఉంటుందనుకోలేదు నేను. మీరు చాలా బిజీగా ఉండే డిటెక్టివ్ అనుకున్నాను అంటూ జేబులోంచి 10 రూపాయల నోటు తీసి యుగంధర్కి ఇచ్చి, ఇది చాలా అన్నాడు. యుగంధర్ ఆ నోటు వంక చూడకుండా, విరాళాలు పోగు చేసేందుకు నాకు తీరిక లేదు. పోగు చేసే వాళ్ళని ప్రోత్సహించను కూడా. కానీ న్యాయంగా ఎవరికైనా ఏదైనా రావాల్సి ఉంటే అది ఇప్పించేందుకు ఎంతైనా సరే శ్రమ పడతాను అన్నాడు. అంటే మొన్న రాత్రి పానగల పార్కు దగ్గర జరిగిన కారు ప్రమాదం మీ చెవర్లీ MDY 03497 చేసిందని నాకు తెలిసింది. ఆ కారుని అప్పుడు మీరు తోలుతున్నారో ఇంకెవరైనా తోలుతున్నారో నాకు తెలియదు, కానీ కారు మాత్రం మీదే, సందేహం లేదు. నా కారా? విచిత్రంగా ఉందే అన్నాడు రాజారావు. అవును, మీ కారే. ముందు మడ్గార్డ్ మీద సొట్ట కూడా మీరు ఇటీవల తీయించినట్టుగా, కొత్తగా రంగు వేయించినట్టు తెలిసింది, అందుకే వచ్చాను అన్నాడు యుగంధర్. రాజారావు యుగంధర్ని కోపంగా చూశాడు. అలాగా, అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? పోలీస్కి రిపోర్ట్ చేయలేకపోయారా అని అడిగాడు. పోలీసులు కనుక్కొని ఎట్లాగో కేసు పెడతారు. మీరు గాయపడిన మనిషికి నష్టపరిహారం ఇస్తే ఏదో కొంచెం జుల్మానా చెల్లించడంతో పోతుంది. అందుకని ముందు మీ దగ్గరికి వచ్చాను. ఓహో అన్నాడు రాజారావు. ఆ మనిషికి కాలు ఎలాగూ పోయింది, మళ్ళీ రాదు కనుక మీరు చేసిన ఘోరమైన అపచారానికి పరిహారంగా. యుగంధర్ వాక్యం పూర్తి చేయకముందే రాజారావు లేచి నుంచున్నాడు. సారీ మిస్టర్ యుగంధర్, మీరు పొరపడ్డారు. ఆ యాక్సిడెంట్ నేను చేయలేదు. చేసింది నా కారు కాదు. కాలు పోయిన ఆ మనిషి మీద నాకు జాలేస్తోంది. ఈ 10 రూపాయలు అతనికి ఇవ్వండి అన్నాడు. యుగంధర్, రాజు కూడా లేచి నిలబడ్డారు. మీ ఉదార స్వభావానికి అతని తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ 10 రూపాయలు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కోపంగా యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్ళాడు. మిస్టర్ యుగంధర్ అని రాజారావు పిలిచాడు. యుగంధర్ వెనక్కి తిరిగి చూశాడు. ఒకవేళ నేనే ఆ ప్రమాదం చేస్తుంటే నష్టపరిహారం ఎంత ఇస్తే సరిపోతుంది అడిగాడు రాజారావు. 10,000 రూపాయలు అన్నాడు యుగంధర్ తలుపు దగ్గర నిలబడి. రాజారావు నవ్వాడు. చాలా పెద్ద మొత్తమేనే, ఊరికినే అడిగాను. థ్యాంక్స్, మీరు వెళ్ళిరండి అన్నాడు. యుగంధర్, రాజు గదిలోంచి బయటకు వచ్చారు. అబద్ధాలు చెప్తున్నాడు, బుకాయిస్తున్నాడు అన్నాడు రాజు. యుగంధర్ ఏం మాట్లాడలేదు. కారు దగ్గరికి వెళ్ళారిద్దరు. పోలీస్ జీపులో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కూర్చునున్నాడు. అతను జీపు దిగి యుగంధర్ దగ్గరికి వచ్చాడు. మీరు వచ్చిన పని ఏమైంది అడిగాడు. కాలేదు. ఏమిటా పని? యుగంధర్ తాను వచ్చిన పని ఏమిటో చెప్పాడు. స్వరాజ్యరావు నవ్వి, రాజారావు గట్టివాడు, అంత సులభంగా బెదిరిపోడు అన్నాడు. యుగంధర్, రాజు కారు ఎక్కారు. రాజును చూసి రాజారావు అతని కారు మడ్గార్డ్ ఎక్కడ ఎప్పుడు రిపేర్ చేయించింది ఆరాతి అన్నాడు యుగంధర్. ఇక రాజు మారు వేషం వేసుకుని మళ్ళీ రాజారావు ఇంటి దగ్గరికే వెళ్ళాడు. అతని డ్రైవర్తో స్నేహం చేసి సాయంకాలం 4 గంటలకల్లా యుగంధర్ తెలుసుకోమన్న విషయాలు తెలుసుకుని తిరిగి వచ్చాడు. సాయంకాలం పోస్టులో అప్పుడే వచ్చిన ఉత్తరాలను చూస్తున్నాడు యుగంధర్. రాజు రాగానే యుగంధర్ ఉత్తరాలు అవతలబెట్టి, ఏమిటి విశేషాలు అని అడిగాడు. రాజారావు నిన్న పొద్దున తన కారును అడయారులో ఒక మెకానిక్కి పంపించాడు. ఆ మెకానిక్ మడ్గార్డు మీద సొట్ట తీసేసి రంగేశాడు. మెకానిక్ అట్లా సాక్ష్యం చెప్తాడా అడిగాడు యుగంధర్. అతను సాక్ష్యం చెప్పేటట్టు కనపడలేదు. బిల్స్ వేసే అలవాటు లేదు అతనికి, కనుక బిల్స్ని బట్టి కూడా మనం సాక్ష్యం సంపాదించలేం అన్నాడు రాజు. యుగంధర్ ఆలోచిస్తూ కవర్లు చించుతున్నాడు. ఆ రోజు చాలా ఉత్తరాలు వచ్చాయి. వాటిలో చాలా భాగం తను ఇదివరకు సాయం చేసిన క్లయింట్స్ ఉగాది అభినందనలు తెలుపుతూ రాసినవి. ఒక ఉత్తరం మాత్రం చాలాసేపు పరీక్షగా చూశాడు యుగంధర్. ఎవరు రాశారు అడిగాడు రాజు.
యుగంధర్ మారు మాట్లాడకుండా ఆ ఉత్తరాన్ని రాజుకిచ్చాడు. రాజు చదవటం ప్రారంభించాడు. శ్రీ యుగంధర్ గారికి, దినపత్రికల్లో మీరు వేసిన ప్రకటన చదివాను. ఇంతకుముందే నేను పోలీసులకు ఆ కారు నెంబరు తెలియపరచినందుకు విచారిస్తున్నాను. పార్కు దగ్గర యాక్సిడెంట్ చేసిన కారు ఎర్ర రంగు ఫోర్డ్ కారు. దాని నెంబరు MSJ 9999 నేను ఆ సమయంలో ఎందుకు పార్కు దగ్గర ఉన్నది ఎవరికీ తెలియటం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాలేను. నేను తెలియజేసిన విషయాలు మీకు ఉపకరిస్తాయని, ఆ దురదృష్టవంతుడికి నష్టపరిహారం ఇప్పించగలుగుతారని ఆశిస్తున్నాను. ఉత్తరం మీద సంతకం లేదు. అది టైప్ చేసిన ఉత్తరం అడయారులో పోస్ట్ చేయబడిందని కవర్ మీద ముద్ర వల్ల తెలిసింది. రాజు ఉత్తరాన్ని తిరిగి యుగంధర్కి ఇచ్చేస్తూ, అయితే రాజారావు కాదన్నమాట అన్నాడు. యుగంధర్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, పొద్దునొచ్చిన ఉత్తరం ఇలా తీసుకునిరా అన్నాడు. రాజు ఉత్తరాల ఫైలు క్షణంలో తీసుకొచ్చాడు. యుగంధర్ పొద్దునొచ్చిన ఉత్తరంతో ఇప్పుడొచ్చిన ఉత్తరం జాగ్రత్తగా పోల్చి చూశాడు. యుగంధర్ వెనక నిలబడి రాజు కూడా ఉత్తరం పరిశీలనగా చూశాడు. రాజు, చూడు, ఈ 2 ఉత్తరాలు ఒకే టైప్ మిషన్ మీద టైప్ చేయబడ్డాయి. 2 ఉత్తరాల్లోనూ ఏ అక్షరం కింద ముద్దగా పడింది, అంతేగాక W అక్షరం పైన అరిగిపోయి ఉంది అన్నాడు యుగంధర్. అవును, చిత్రంగానే ఉంది అన్నాడు రాజు. యుగంధర్ ఫైలు రాజు చేతికిస్తూ, చిత్రంగానే ఉంది. ఈ 2 ఉత్తరాలు ఒక మనిషి రాసినవి కావు. ఇద్దరు ఒకే టైప్ మిషన్ మీద టైప్ చేశారు. ఇద్దరు చెరొక కారు నెంబరు ఇచ్చారు అన్నాడు. 2 ఉత్తరాలు ఒకే మనిషి టైప్ చేసి ఉండొచ్చుగా. నిన్న సాయంకాలం ప్రకటన చూడగానే మొదటి ఉత్తరం టైప్ చేసి ఉంటాడు. అందులో తను తెలిపిన కారు నెంబర్ తప్పని మర్నాడు పొద్దున జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఆ మనిషే మళ్ళీ వేరే నెంబర్ తెలుపుతూ 2వ ఉత్తరం టైప్ చేసి ఉండొచ్చు కదా అన్నాడు రాజు. యుగంధర్ చిన్నగా నవ్వి, అది సరికాదు, నీ తర్కంలో లోపం ఉంది. తను మొదటి ఉత్తరంలో తప్పు నెంబర్ ఇచ్చానని జ్ఞాపకం వచ్చి పొద్దున మరో ఉత్తరం రాసున్నట్టయితే, నిన్న సాయంత్రం తను రాసిన ఉత్తరంలో తప్పు నెంబర్ ఇచ్చానని 2వ ఉత్తరంలో రాసేవాడు అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? తర్వాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.